చంద్రకాంత్ గాంధీ గారి హాస్పిటల్ అని చెప్పేసి అందరికీ అది నోటెడ్ కూడా చాలా మందికి. కాకపోతే ఫస్ట్ మీ గురించి మా హిట్ టీవీ ద్వారా మీరు చెప్పండి సార్, ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు సార్? 1983లో స్టార్ట్ చేశారండి యూసఫ్గూడలో. అప్పుడు ఎవరు లేరు, ఎంబీబీఎస్ డాక్టర్ లేరు అప్పుడు. 83లో నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్ చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా కానీ వేలల్లో ఫీజులు ఉన్నాయి. అలాంటిది మీరు ఇప్పటికి కూడా చాలా తక్కువ ఫీజు తోటి రన్ చేస్తున్నారంటే ఏంటి సార్ తెలుసుకోవాలని? నాకు ఎందుకోనండి సార్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీరు వచ్చారనేది కూడా మేము యూసఫ్గూడలో ఎంబీబీఎస్ డాక్టర్ లేడు. ఆటోలు కూడా వచ్చేవి కాదు ఇక్కడికి. యూసఫ్గూడ అంటే ఆటోలు. కానీ అన్నింటికంటే కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మీ హస్తవాసి మంచిది అని చాలా మంది చెప్తూ ఉన్నారు సార్. అది అంటే దేవుడు దయండి, మా తల్లిదండ్రులు, దేవుడు వాళ్ళ ఆశీర్వాదం అంతే. కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఉన్నాయి సార్, ఎందుకంటే అక్కడ ఉండే జబ్బు ఇంత, వాళ్ళు రాసేది ఇంత ఉన్నాయి. వాళ్ళు టెస్ట్లకి ఇస్తారండి. కొంతమంది నన్ను వచ్చిన రోజు టెస్టులు అడుగుతారు సార్, నేను రాయనంట. టెస్టులు చేయకపోతే ఎట్లా తెలుస్తుంది అంట. నీకు ఎందుకయ్యా, నువ్వు మందులు వాడు. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకుంటున్న హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2 దశాబ్దాలు కూడా పూర్తయిపోయింది, 2-3 దశాబ్దాలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన వ్యక్తి అని ఎందుకన్నానంటే సోషల్ మీడియా వేదిక కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఏదైనా సరే, టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఏ వేదికను కూడా ఇప్పటి వరకు అధిరోహించలేదు. ఎందుకంటే ప్రమోట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు, ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రజల వద్దే ఉంటారు, ప్రజల కోసమే సేవ చేస్తూ ఉంటారు. కాబట్టే ముఖ్యమైన వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్పాను. ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, ఇప్పుడు మీకోసం మీడియా ముందుకు తీసుకురావాలని నేను అనుకున్నాను. కాబట్టి ఈరోజు సార్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎవరో కాదు, యూసఫ్గూడ ఏరియాలో ముఖ్యమైన హాస్పిటల్, అందరూ కూడా ఎంతో నమ్మకంతో వచ్చే హాస్పిటల్ చంద్రకాంత్ గాంధీ గారి హాస్పిటల్. మరి ఇక్కడ చాలామంది హస్తవాసి మంచిదని చెప్పేసి వస్తూ ఉంటారు సార్ దగ్గరికి. అలాగే చాలా తక్కువలో కూడా ట్రీట్మెంట్ చేస్తూ పేదలకి, ముఖ్యంగా పేదలకి అందుబాటులో ఉన్న వైద్యాన్ని మంచి అందిస్తూ ఉంటారు సార్ అయితే. మరి ఇప్పటివరకు సార్ పేరు అందరికీ తెలుసు, సార్ దగ్గరికి వస్తూ ఉంటారు, చిత్ర పరిశ్రమ వాళ్ళు వస్తూ ఉంటారు, కామన్ పీపుల్స్ వస్తూ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, హై క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుంటారు. ఇక్కడి నుంచే కాదు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు, సిటీ సరౌండింగ్ నుంచి కూడా వచ్చి చూపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే హస్తవాసి మంచిదంటారు, ముఖ్యంగా దానికోసం వచ్చి చూపించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ఎందుకు సార్ అసలు సోషల్ మీడియా వేదికగా రాలేదు బయటికి? ఎందుకు ఎక్కడ కూడా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు? ఎందుకంటే హాస్పిటల్ చూస్తే చాలా చిన్నది, కానీ ఉదయం సాయంత్రం అక్కడ మాత్రం క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది పేషెంట్స్లది. చిన్నపిల్లలది కూడా తీసుకొస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా అందరూ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది చిల్డ్రన్స్ హాస్పిటల్కి పరిగెడతారు. కానీ లేదు, ఇక్కడ మాత్రము సార్ దగ్గరికి తీసుకొస్తారు. మాకు నమ్మకము అంటారు. ఎందుకంటే స్వయంగా నేను చాలామందిని హాస్పిటల్ దగ్గర చాలామందిని అడగడం కూడా జరిగింది. చిన్న బాబు కదా, ఎందుకు సార్ దగ్గరికి తీసుకొచ్చారు, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంత అవైలబుల్లో ఉండయి కదా, చిల్డ్రన్స్ హాస్పిటల్ కదా తీసుకెళ్ళాలంటే ఒకే మాట చెప్పారు, లేదు సార్ హస్తవాసి మంచిది, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అంటే ఆయన రాసే మందులలోనే ఉంటాయి, మెడిసిన్లోనే ఉంటాయి ఫెసిలిటీస్ అన్నీ అని చెప్పేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి మీకోసమే సార్ని ఇప్పుడు పరిచయం చేసేనా? నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంటారు, ఎందుకంటే మీ వల్ల చాలా మంది బయట చాలా బాగుంటున్నారు అందుకని చెప్పేసి. కానీ మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. సోషల్ మీడియా వేదికగా కూడా కావచ్చు, ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, చాలామంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే యూసఫ్ కూడా అనగానే ఫస్ట్ హాస్పిటల్ గుర్తొచ్చేది మీ హాస్పిటలే, చంద్రకాంత్ గాంధీ గారి హాస్పిటల్ అని చెప్పేసి అందరికీ అది నోటెడ్ కూడా చాలామందికి. చిన్న పిల్లల దగ్గర నుంచి
70-80 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఎన్ని ఏజ్ వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎనీ ప్రాబ్లమ్స్, ఏ ఇష్యూ వచ్చినా మీ దగ్గరకు వస్తూ ఉంటారు హెల్త్ పరంగా. కాకపోతే ఫస్ట్ మీ గురించి మా హిట్ ద్వారా మీరు చెప్పండి సార్. ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు సార్? 1983లో స్టార్ట్ చేశారండి యూసఫ్గూడలో. అప్పుడు ఎవరు లేరు, ఎంబీబీఎస్ డాక్టర్ లేరు అప్పుడు. 83లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ లేరు. అక్కడ జస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రోజు 2-3 వచ్చేవాళ్ళు, 5. మా అమ్మ ఇంటికి పెడితే ఎంతమంది డాడీ అంటే ఇట్లా చూపించేవాడిని, ఒకటి ఇట్లా చూపించేవాడిని. ఒక కొద్ది నెలల్లోనేనండి ఇంక్రీజ్ టు 20-30 అట్లా. ఇట్లా 20-30 ఇంకా ఎక్కువైపోయారు. కానీ 50 అబౌవ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు 5 రూపీస్ ట్రీట్మెంట్ నుంచి స్టార్ట్ చేసాం, ఫీజు స్ట్రక్చర్ 5 రూపీస్, దాంట్లోనే మెడిసిన్ కూడా అన్నారు. అంటే ఏంటి సార్ ఈ 5 రూపీస్ వైద్యం అనేది, 5 రూపాయల వైద్యం ఏంటి సార్ అసలు తెలుసుకోవాలి? 5 రూపీస్లో అంటే మెడిసిన్స్ ఒక 2 రూపీస్ అవుతాయండి, ఫీజు 3 రూపీస్ తీసుకుంటాం. ఫీజుగా 3 రూపీస్ వస్తుంది నాకు. 100 మంది వచ్చినప్పుడు అప్పట్లో 3 into 100 300 రూపీస్ పర్ డే అనేది అప్పట్లో. కానీ ఇప్పటి వరకు కూడా సార్, ఇప్పటి వరకు కూడా మీరు ఫీజు పేదలకు అందుబాటులో, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోనే ఉంది. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా కానీ వేలల్లో ఫీజులు ఉన్నాయి. అలాంటిది మీరు ఇప్పటికి కూడా చాలా తక్కువ ఫీజు తోటి రన్ చేస్తున్నారంటే ఏంటి సార్ తెలుసుకోవాలని? నాకు ఎందుకోనండి సార్, మధ్యతరగతి వాళ్ళకి మెయిన్గా తక్కువ ఫీజులో ట్రీట్ చేయాలని. ఎందుకంటే వాళ్ళు చిన్న శాలరీస్లో ఉంటారు, వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వస్తే ఎక్కువ పెట్టుకోలేరు. అందుకోసం వాళ్ళకి కొంచెం తక్కువలో ట్రీట్ చేస్తామని ఇది నా ఇది సార్. అంటే ఒకటి సార్, ఇక్కడ చాలా మంది ఉదయం వస్తారు, సాయంత్రం కూడా చాలా మంది వస్తారు. చాలా సివియర్గా ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు హాస్పిటల్ దగ్గరికి. హాస్పిటల్ చూస్తే చాలా చిన్నది, కానీ ఎలా సార్ మరి ట్రీట్మెంట్ ఎలా సార్ అసలు? ఎందుకంటే అందరికీ ఇదే ఒక మిరాకిల్గా అనుకుంటున్నారు. ఎందుకంటే హాస్పిటల్ చాలా చిన్నది, ఫెసిలిటీస్ ఎక్కువ లేవు, అయినా ఎలా తగ్గుతుంది, ఎలా ట్రీట్మెంట్? అది ఏందో, అది యాక్చువల్గా డిసీజ్ ఏందో తెలుసుకోవాలండి. ఫస్ట్ తెలుసుకోవటం, పేషెంట్ని ఎగ్జామిన్ చేయటం, అది ఏందో తెలుసుకోవటం, దానికి ఏం ట్రీట్మెంటో తెలుస్తుంది, అది ఇవ్వటం, అంతే చేస్తాం. అంతేగాని వేరే వాళ్ళ కొంతమంది ఏం చేస్తారు, వెళ్ళగానే చూసి ఆల్ ల్యాబ్ టెస్ట్, సరే ల్యాబ్ టెస్ట్ అయిపోయి రాగానే ల్యాబ్ టెస్ట్ని చూసి ట్రీట్మెంట్, అదే ఇంకా పేషెంట్కి ట్రీట్మెంట్కి సంబంధం లేదు అసలు. అది కాదు, పేషెంట్ని అడగాలి అసలు ఏంది, హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీ అయిన తర్వాత ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత మనం ఒక దీనికి రావాలి. దట్టు ఇన్ ఎ షార్ట్ పీరియడ్. ఎక్కువసేపు తీసుకొని అంత చేయలేం కదా అంతమంది పేషెంట్స్లో. ఉన్న 2-3 minutesలోనే వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఎగ్జామినేషన్, హిస్టరీ అండ్ కంక్లూజన్ వేసి ట్రీట్మెంట్ రాసి. కంటే కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మీ హస్తవాసి మంచిది అని చాలా మంది చెప్తూ ఉన్నారు సార్. అది అంటే దేవుడి దయ అండి, మా తల్లిదండ్రులు, దేవుడు వాళ్ళ ఆశీర్వాదం, అంతే. అది మాత్రం. అంటే ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారు కదా సార్, ఎవరో ఒకరు మీ దగ్గర చెప్పే ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయంటారా? ఏది పేషెంట్లు చాలా మంది మీ దగ్గర చెప్పే ఉంటారు, ఎందుకంటే హస్తవాసి మంచిది అంటే. నేను నమ్మేవాడిని కాదండి సార్. ఒకరోజు ఒకతను వచ్చాడు, చాలామంది చెప్పేవాళ్ళు, నేను నమ్మేవాడిని కాదు. వీళ్ళు ఏదో చెప్తారు కానీ ఏముంది, ఆ ట్రీట్మెంట్ వల్ల కదా అనుకునేవాడిని. ఒక పేషెంట్ వచ్చాడండి, నేను అంత ముందు రోజు వచ్చాడంట, వచ్చి చూపించుకొని వెళ్ళాడు, తగ్గలేదు. నెక్స్ట్ డే వచ్చాడు, సార్ మళ్ళీ కూర్చొని సార్ తగ్గలేదు అన్నాడు. నేను చేయి పట్టుకొని చూసి మెడిసిన్ రాశాను. అప్పుడు అన్నాడు, సరేలే రేపు చూస్తామంటే, ఇంకా రాబోలేదు సార్,
తగ్గిపోద్ది. ఏమంటే నిన్న మీరు చేయబట్టుకోలేదు సార్, ఈరోజు చేయబట్టుకున్నారు, నాకు తగ్గిపోద్ది సార్ అన్నాడు. అంతే, నిన్న చేయి పట్టుకోలేదు కాబట్టి తగ్గలేదు. పట్టుకోకుండా అడిగి రాసేసారంట. అబ్బాయి చేయబట్టుకొని రాశారు కాబట్టి తగ్గిపోతారు. ఓహో అయితే కొంచెం ఉంది అనుకో. ఖచ్చితంగా సార్, ఎందుకంటే చాలా సార్లు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నేను ఎన్నోసార్లు ట్రై చేసి, కానీ చాలా మంది ఇలా చెప్తున్నారు, నిజమా అబద్ధమా? ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది చెప్పేవాళ్ళు, లేదు సార్ది గాంధీ హాస్పిటల్కి వెళ్తే సార్ది హస్తవాసి మంచిది, పెద్ద ఆయన హస్తవాసి, ఆయన ఇలా చేయి పట్టుకొని చూసి ఆ మెడిసిన్ రాయడమేమో కానీ ఆయన పట్టుకొని నాడి పట్టుకొని చూడడంలోనే సగం ఎగిరిపోద్ది, ఉండదు అని చెప్తే ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా తెలుసుకోవడానికి, అంటే ఇప్పుడు చెప్తున్నా మీకు తెలియకుండా మీ హాస్పిటల్ దగ్గర కూర్చొని చాలా మందిని అడిగాను నేను. చాలా మంది పేషెంట్లని స్వయంగా అడిగారు. అంటే ఏంటి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఇంత సివియర్గా ఉండి కూడా మీరు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవని తెలిసి కూడా అంత నమ్మకంతో వచ్చారంటే, లేదు నమ్మకము సార్ హస్తవాసి అలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. కానీ ఎందుకు సార్ ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మీరు ఇలా ఉండిపోయారు? నాకు అది ఇష్టం ఉండదండి ఎప్పుడు సార్. అంటే ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలియాలి సార్, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది, ఇంకా సార్ ఉన్నారు చేయడానికి. ఇప్పుడు వచ్చే వాళ్ళు చూడలేకుండా ఇంకా వస్తే ఆడ చూసేది. అంటే చాలా మంది ట్రీట్మెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు సార్. బయటికి వెళ్ళి వేలకు పోనీ అక్కడ అన్ని వేలు పెట్టారా అంటే ట్రీట్మెంట్ సరిగా లేదు సార్. జబ్బులతోటి ఇంకా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మాకు కరెక్ట్ వైద్యం కావాలి అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమైనా మీరు బయటికి రావాలి సార్, తప్పకుండా. ఖచ్చితంగా మీడియా వేదికగా కొంచెం తెలిస్తే చాలా మంది అలాంటి వాళ్ళు ఒక నమ్మకంతో వస్తారు కదా సార్. మరి మీరు ఇలా మాకు ఇంటర్వ్యూలు కొంచెం సోషల్ మీడియా వేదికగా మీరు బయటికి రాకపోతే చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అందుకే మేము అడుగుతున్నాం సార్, మీరు కొంచెం మాకు కూడా కోఆపరేట్ చేసి, మేము ఎందుకంటే 10 మందికి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అందుకు ఇంకొకటి ఒక చిన్న డౌట్ సార్, నాకు ఇన్ని సంవత్సరాలలో మీరు క్రిటికల్ కేస్ ఫేస్ చేసినాయి ఎన్ని ఉండొచ్చు అంటారు? చాలా ఉంటాయండి. చాలా. కానీ క్రిటికల్ కేసు అది ట్రీట్ చేసినప్పుడు ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉంటుంది. ఏమంటే అదే నేను కాదు హాస్పిటల్కి వెళ్తే వాడు చాలా ఇబ్బంది పడతాడు, వాళ్ళు చూడగలగచ్చు చేయగలగచ్చు అట్లుంది. కానీ నేను ట్రీట్ చేశానంటే మనకెందుకులే అనుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అయ్యో వాడు అక్కడికి వెళ్తే ఇంకా ఇబ్బంది పడతాడు, మనమే ఏదో చేసి ట్రీట్ చేస్తామని. ఓకే, అలాంటిది ఏదైనా ఒక్క సంఘటన మాకోసం? ఒకతను అండి ఒకరోజు ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాడు, నా దగ్గరికి వచ్చేటప్పటికి పల్స్ లేదు, ఇంకేం లేదు, పల్స్ లేదు, ఏం లేదు, సివియర్ స్వెటింగ్ అట్లా ఉన్నాడు. ఏమంటే ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నానండి, అరగంట లోపల ఇట్ అయిపోయింది, పల్స్ లేదు, ఏం లేదు, హార్ట్ వీక్గా ఉంది. సరే మనం ఏం చేస్తామయ్యా, హాస్పిటల్కి పోవాలా అని, వద్దులే ఆగు, నేను 1-2 ఇంజక్షన్లు ఇస్తాను నేను. ఏమంటే నువ్వు హాస్పిటల్ రీచ్ అయ్యే పొజిషన్లో లేవు, పంపిస్తే హాస్పిటల్ దాకా రీచ్ కాలేడు, ఆ పొజిషన్ తెలిసింది నాకు. ఆ హాస్పిటల్కి రీచ్ అయ్యే పొజిషన్ లేదు, నేను 2 ఇంజక్షన్లు ఇచ్చి చూస్తాము అన్నా. 1 ఇచ్చాను, 2 ఇచ్చాను, ఇంకో 10 మినిట్స్కి నార్మల్ అయిపోయాడు. ఇదే సార్, అందుకే ఆస్తవాసి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మాకు మా టీచర్స్ నేర్పించిన దాన్ని బట్టి, అది ఏందా అని కనుక్కునే దాన్ని బట్టి కనుక్కొని కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇస్తే వేరే ఇస్తే నిజంగా. ఎందుకంటే ఇక్కడ మీరు హాస్పిటల్ పెట్టే ఆ టైం వరకు కూడా, ఆ పీరియడ్ వరకు, అంతకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీరు వచ్చారనేది కూడా మేము అంటే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అది నాకు తెలియదు, కానీ నేను రాకముందు ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్ లేడు. ఓకే సార్. యూసుఫ్గూడలో ఎంబీబీఎస్ డాక్టర్ లేడు. ఆటోలు కూడా వచ్చాయి కాదు ఇక్కడికి. యూసుఫ్గూడ అంటే ఆటోలు మేము రాము సార్, ఆ రోడ్లు అయ్యి అసలు రోడ్డు లేదు, రోడ్డు కూడా లేని పరిస్థితి. ఆ టైంలో మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే అప్పుడు ఏంటంటేనండి, యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి కారణం మా మిసెస్ వాళ్ళ అమ్మా నాన్న. ఓకే సార్. వాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. ఓకే. వచ్చి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నారు.
ఆడ ఇల్లు తీసుకొని వాళ్ళకి అనిపించింది ఇక్కడ ఉంటే బాగుంటుందేమో, డాక్టర్ ఎవరు లేరు కదా అని నన్ను రమ్మన్నారు. వచ్చాను, వాళ్ళే చూసి పెట్టారు నాకు ఇల్లు అది. స్టార్ట్ చేశాను అప్పుడు స్టార్ట్ చేశారు. కానీ మీరు ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా మీ నుంచి చాలా మంది కూడా పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారు సార్. అదైతే చాలా హ్యాపీ మూమెంట్ అనుకోవాలి. చాలా మంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అంకుల్ మేము వచ్చేవాళ్ళం చిన్నప్పుడు మీ దగ్గరికి, అందుకోసం మా పిల్లల్ని కూడా మీ దగ్గరికే తీసుకొచ్చాం, మేము ఇక ఎంత దూరంలో ఉంటాం అయినా మీ పిల్లలు మా పిల్లల్ని కూడా మీ దగ్గరికే తీసుకొచ్చాం అంటారు. జగద్గిరి గుట్ట ఎక్కడ సార్? సిటీ అదే వాళ్ళు చూపించుకునేవాళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే దూరం వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడికే మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు. అదే సార్, అందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ దాకా రీచ్ అయ్యారు. అందరికీ కూడా మంచి ఆరోగ్యమైన సంపూర్ణమైన హెల్త్ని ఇచ్చారు. ఎలా ఉంది సార్? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే పేషెంట్ని ట్రీట్ చేయగలిగామంటే హ్యాపీగా ఉంటుంది. ఏవో చిన్న చిన్నవి ఉంటాయి ఊరికే, అవన్నీ కాదు. నిజమైన పేషెంట్స్ తక్కువ ఉంటారండి, నిజంగా సఫర్ అయ్యేవాళ్ళు. వాళ్ళని ట్రీట్ చేయడంలోనే సంతోషం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి, ఒక స్పెషల్ గా ఇదే ట్రీట్మెంట్ అనేది లేదు మీ దగ్గర, అన్ని హెల్త్ ఇష్యూస్ కి ఆల్ అంతే అంతే, ఒకదానికి ఒకటి కంప్లీట్ డిఫరెంట్ అండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ 100%. అదేంటంటే పేషెంట్ని చూసిన తర్వాత ఏమి ఇవ్వాలా అనేది తెలియాలి. ఏది మళ్ళీ ఆ క్షణంలోనే ఇచ్చేస్తారు, తెలిసి రాసేయాలి. అవును. ఇంకొకటి, మీ దగ్గర చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు 10th క్లాస్ అప్పటి నుంచి ఉన్నారండి నా దగ్గర. సార్ చాలా సంవత్సరాలుగా, కానీ మరి వంశపారంపర్యంగా వస్తూ ఉంటది డాక్టరేట్ అనేది ఉంది. మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఎవరు రాబోతున్నారు? ఎందుకంటే మీ హస్తవాసి మా అబ్బాయి ఇంకెవరు లేరండి. మా అబ్బాయి US లో ఉంటాడు, ఫిజియోథెరపిస్ట్. వాడికి ఇక్కడికి రావడం ఇష్టం లేదు, మేము రమ్మన్నా సరే ఇంకేం చేస్తాం అనుకుంటాం. సురేష్ అని ఉన్నాడు తెలుసు కదా మా దగ్గర, వాడు BSc కంప్యూటర్స్. వాడు చదివింది BSc కంప్యూటర్స్, కానీ వచ్చింది ఇక్కడ వచ్చి చేస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పా, BSc కంప్యూటర్స్ మీద జాబ్ చూసుకోపోరా అని. నేను బాగుంది సార్, నేను నీ దగ్గరే ఉంటాను. కానీ వాడి వల్ల మిస్సెస్కి చాలా హెల్ప్ అండి. ఎక్కడికైనా ఈ కూరగాయలకి వెళ్ళాలంటే అన్నీ పిలుస్తుంది, జాగ్రత్తగా తీసుకెళ్తాడు, అన్నీ అంతా హెల్ప్ చేస్తాడు బాగా. పేషెంట్లు అందరు కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, మరి మీ హస్తవాసి మంచిది కాబట్టి మళ్ళీ మీ నుంచి ఇంకొకరు వస్తే బాగుంటది కదా అనే ఇదిలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరిని పెట్టబోతున్నారు ఏంటి అసలు? ఇంకా ఎవరు ఉంటారండి, నేను కనుక ఆపేస్తే క్లోజ్ చేయాల్సి. ఇప్పుడు మీతో పాటు ఇంకొకరు ఉంటున్నారు హాస్పిటల్? ఈ హాజ్ నో డిగ్రీ లేదండి, ఇప్పుడు అసలు ఒప్పుకోవట్లా. ఇంకేదో నేను ఉన్నానని ఎవరు అంటం లేదు, కానీ లేకపోతే ఇప్పుడు నేనంటే నా పేరు తెలిసి ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆ లెవెల్స్లో కూడా డాక్టర్ గారిది హాస్పిటల్ కదా అని ఇటు రారు. నిజం సార్, ఎందుకంటే మీ ట్రీట్మెంట్ కావచ్చు, మీది ఎనీవే అన్నిటి విషయాల్లో కూడా అందరి దగ్గర వాళ్ళకి తెలుసు. అదే ఆల్ డిపార్ట్మెంట్స్ సార్, ఆల్ డిపార్ట్మెంట్లో కూడా గాంధీ గారు అంటే అందరికీ తెలిసిందే. మీ ట్రీట్మెంట్ చాలా హ్యాపీ, సంతోషం. అన్నింటికంటే మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నాకు లైఫ్ టైం మెమొరీ సార్. వాస్తవంగా ఇది లైఫ్ టైం మెమొరీ. ఎందుకంటే కొంతమంది ప్రజలకి తెలియాలి ఇలాంటి ట్రీట్మెంట్ సార్ ఇక్కడ ఉన్నారు, చేయగలరు అనే ఒక నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి అనే ఇదితోటి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా మాకు ఇచ్చారు. అందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నాకైతే ఇది లైఫ్ టైం మెమొరీ అనుకుంటాను. కానీ ఖచ్చితంగా ఇంకా చాలా బాగా మన హాస్పిటల్ పెద్దగా అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకోవట్లేదు సార్, నేను ఇదే చేయలేకున్నా పెద్దది ఇంకేం చేస్తాం మనం అనేది లేదు సార్. ఎందుకంటే మీ నుంచి చాలా మంది కోరుకుంటున్నారు. మీకు చెప్పాను కదా గోవిందరెడ్డి మీకు ఇప్పుడు గుర్తుందో లేదో, ఆయన ఇప్పుడు శ్రీధర్ బాబు దగ్గర మీడియా పర్సనల్గా ఉంటున్నాడు. ఫస్ట్లో ఆయన TV9లో ఉండేవాడు అనమాట. ఈ విజయలక్ష్మి అని ఇప్పుడు మహా టీవీయా మహా, ఆ అమ్మాయి కూడా వచ్చేది. వాళ్ళు అడిగితే కూడా లేదు,
ఒక ఛానల్ వాళ్ళు కూడా మీకు సన్మానించేసి కూడా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది చక్కగా, సుమన్ టీవీ నుంచి కూడా. సుమన్ టీవీ నుంచి రీసెంట్గా సుమన్ టీవీ డాక్టర్ అవార్డ్స్ అని వాళ్ళు ఓన్లీ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు ఈ అవార్డు ఇచ్చింది. నేను ఒక్కడే ఎంబీబీఎస్. మరి ఎందుకు ఇచ్చారా అని వాళ్ళు కూడా అడిగారు. నేను వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. అంటే ఎందుకు ఇచ్చారు అని చెప్పాలి అంటే చెప్పలేము సార్, ఎందుకంటే అంటే అన్నిటికి కూడా మీ దగ్గర సొల్యూషన్ ఉంది. మీ మీ అనుభవం ఎక్కడ, మేము ఎక్కడ సార్ చెప్పండి. మీ ట్రీట్మెంట్ ఎక్కడ, మేము ఎక్కడ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎంత రిచ్ పీపుల్స్ అయినా కానీ ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుంది అని వెతుక్కుంటూ వస్తారు. అలాంటిది మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్, అది హ్యాపీ. ఇంకా జనరల్ టాపిక్ ఒకటి మీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు, ఎందుకంటే పేషెంట్లకు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కూడా వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఎక్కువ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళకు కూడా హాలిడేస్ ఇచ్చారు సార్, 3-4 days స్కూళ్ళకు కూడా హాలిడేస్ ఉన్నాయి. అంటే ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు సార్? ఏముందండి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలా. బయట ఫుడ్ తినకూడదు, వీలైనంత వరకు వర్షంలో తడవటం అవాయిడ్ చేయాలా. లేదు తడిచారు ఏదో దీని మీద, వెంటనే డాక్టర్ చూపించుకోవటం ఇంపార్టెంట్. అంటే ఈ వర్షాల వల్ల ఏమన్నా వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యే విపరీతంగా అవుతాయండి. మాకైతే మామూలుగా సర్టన్ పేషెంట్స్ వచ్చారనుకోండి నంబరు, ఈ టైంలో 3-4 times వస్తారు. అవును సార్. అంటే ఈ వైరల్ ఫీవర్, ఇప్పుడు వర్షాల వల్ల వచ్చే వైరల్ ఫీవర్స్ లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటారు సార్? వీక్నెస్ ఉంటుందండి, ఒక్కోసారి హై టెంపరేచర్ వచ్చేస్తుంది, వీక్నెస్ ఉంటుంది. వీక్నెస్ అంటే ఫస్ట్ డే అయితే మేము జస్ట్ ఊరికే చూసి మామూలు మెడిసిన్, సెకండ్ డే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చేస్తే చాలామందికి ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి, రక్త కణాలు తగ్గిపోతున్నాయి. అటువంటి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెడతాం మేము డైలీ, ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు రిక్వైర్ని బట్టి. ఒక్కొక్కళ్ళకి 700 ఛార్జ్ చేస్తాం. అంటే ఒక రోజుకి 1000, 4-5 రోజుల్లో 5000 అయిపోతుంది. అదే హాస్పిటల్కి పోయాడు అనుకోండి, రోజుకు 10,000 లెక్కన 5 రోజుల్లో ₹1,00,000 అయిపోతుంది. అన్ని కలిసి ₹1,00,000 అయిపోతాయి. చాలా మంది ఒక హాస్పిటల్కి పోయి ఒక్క రోజులోనే 20,000 వరకు ఖర్చు పెట్టి మా దగ్గరికి వచ్చి 2-3 వేలలో తగ్గించేసుకునే వాళ్ళం. అటువంటిప్పుడు కూడా మాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు తొందరగా వాళ్ళు ఈ లక్షణాలను కనుక్కోవాలంటే ఎప్పుడైతే వాళ్ళకు నీరసంగా ఉంటుంది, చూసి తెలుసుకోగలగాలండి. పేషెంట్ని చూసి తెలుసుకోగలగాలి ఏముంటుంది అనేది. తెలుసుకోగలగడం అనేది దేవుడిచ్చిన వరం. అంటే ఇంకోటి ఎప్పుడో తెలుసుకోవడం కాదు కదా, అప్పటికప్పుడే తెలుసుకోవాలి. ఆ పేషెంట్ పరిస్థితి చూసి అప్పుడే తెలుసుకోవాలి. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే అక్కడ ఉండే జబ్బు ఇంత, వాళ్ళు రాసేది ఇంత ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈ జబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా, లేకపోతే టెస్ట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా సార్? వాళ్ళు టెస్ట్లకి ఇస్తారండి. కొంతమంది నన్ను వచ్చిన రోజు టెస్టులు అడుగుతారు, నేను రాయనంట. టెస్టులు చేయకపోతే ఎట్లా తెలుస్తుంది అంటారు. నీకు ఎందుకయ్యా, నువ్వు మందులు వాడు, తగ్గకపోతే అప్పుడు రాస్తాను నేను అంటాను. నేను ఏమంటే వెంటనే టెస్టుల్లో రాదండి, ఏమి నార్మల్ వస్తాయి. 2-3 అంటే సార్ ఈ విషయం కూడా ఇప్పుడు మీరు ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మీ అనుభవం కావచ్చు, మీరు ఇచ్చే ఈ ట్రీట్మెంట్ కావచ్చు, ఎందుకంటే ఎన్నో రకాల మందిని పేషెంట్లను మీరు చూసుంటారు సార్. అది పేదవాళ్ళు అయి ఉంటారు, పెద్దవాళ్ళు అయి ఉంటారు. అందుకు ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది, అందుకు మీరు చెప్తే బాగుంటుందని మిమ్మల్ని అడిగాను సార్. ఎంతోమంది ఇప్పుడిప్పుడు డాక్టర్లు అవుతూ హాస్పిటల్స్ పెట్టి మొత్తం కూడా లక్షలు ఫీజులు వేస్తూ ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇంకా అది అలా క్యూర్ అవుతారా లేదా అనే నమ్మకాలు కూడా ఉండట్లేదు సార్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మా ప్రజల కోసం మీరు చెప్పండి సార్. నేను పేషెంట్ని అందరూ వచ్చి మా దగ్గర పంపండి, మా దగ్గర పంపుంటారే, మ్యాక్సిమం పంపనండి. నేను వీళ్ళంత వరకు ట్రీట్మెంట్ చేస్తాను. ఇంకా చేయలేకపోతే కదా పంపాలా.
ఇది సీరియస్గా ఉంది మనం చేయలేము అడ్మిట్ చేసుకోవాలి అటువంటి పంపించేస్తాం. పంపించేస్తారు. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ తక్కువ అవన్నీ లేవు, మనం చూడలేం కదా, కంటిన్యూస్గా ఉంచి చూడలేం. అవును, అందుకు పంపించేస్తూ ఉంటారు. నిజమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ డాక్టర్స్ కానీ ఎక్కువ క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు సార్. క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు. టెస్ట్ బేబీలు అని చెప్పేసి స్పర్మ్ తీసుకొని అమ్ముకోవడాలు, చేయడాలు, కిడ్నీ స్కాన్ ఎక్కడికి పోతుందండి? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? డాక్టర్లు ఇలా అదే ఎక్కడికి పోతుంది చూడండి, క్రిమినల్స్. అదే కదా సార్, ఒక క్రిమినల్ ఇప్పుడు డాక్టర్లను అక్కడికి హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు సార్ పేషెంట్లు. ఏం చెప్తారు సార్ దీని గురించి? దానికి నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేనేం చెప్పలేనండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డాక్టర్గా ఎన్నో డాక్టర్ ఓత్ తీసుకొని ఎంతో ఇదిగా చదువుకుంటాం. ఆ ప్రిన్సిపల్స్కి లోబడి చేయాలి కానీ ఏదో మనీ సంపాదించుకోవటమని పేషెంట్ని అట్లా వేరే విధంగా డబ్బులు తీసుకొని చేయటం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పట్లో మీరు డాక్టర్ అవ్వడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఎన్నో విధాలుగా చదవడం ఒక్కటే కాదు, దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో విధాలుగా కష్టపడి అప్పట్లో ఈ డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా మేము ట్రీట్మెంట్ చేయాలి, ఒక మనిషిని బతికించాలి అనే ఒక లక్ష్యంతో డాక్టర్ చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మనిషిని దోచుకుందాము, దాచుకుందాము, అమ్ముకుందాము అనే లెవెల్లో డాక్టరేట్ పట్ట పొందుతున్నారు సార్. దీని గురించి ఒకే మాటలో అప్పటి డాక్టర్లకి ఇప్పటి డాక్టర్లకి తేడా చెప్పండి సార్. చెప్పలేరండి అని చెప్పేది. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఆయన పట్టుదల నేను ఎంబీబీఎస్ చదవాలని, లక్షణాలే వచ్చాయి ఇక్కడ. ఆయన ఫ్రీడమ్ ఫైటరు, దేశం కోసం అన్నట్టుగా ఎలక్షన్స్ వస్తే ఆయన డబ్బులే ఖర్చు పెట్టుకుని చేసేవాడే కానీ కాంగ్రెస్కి వేరే ఎవరి దగ్గర డబ్బులు ఆశించేసేవాడు కాదు. కొంత నాకు అది ఉండేది, అట్లా సేవ చేయటం అనేది ఆయనకి ఉంది. మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఏనా సార్? అవన్నీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఎక్కడుందండి? ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఎక్కడుందండి? ఇంకెందుకు ఇన్ని సంవత్సరాలలో మీకు రాజకీయ పరంగా కూడా ఆఫర్లు వచ్చి ఉంటాయి కదా? లేదు, రాలేదు. నేను అసలు వాళ్ళతో మాట్లాడను, నాకు ఇష్టం లేదు. అది మొత్తం సపరేట్ జోన్ అంటారు, ఇంకా అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటారు. ఇంకోటి ఏంటంటేనండి, ప్రాక్టీస్లో నేను ఎంతసేపు పొద్దున్న లేచి గబగబా రెడీ అయిపోయి క్లినిక్ వచ్చేయటమే. ఆ విషయంలో మా మిస్సెస్ సూపర్. ఏమంటే పిల్లల్ని చూసుకోవడంతోనే నాకు రెడీ చేసి పెట్టడం సులభం. అటు చేయబట్టే నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ అంత మందిని మీరు కాపాడగలిగారు సార్. వాస్తవంగా మేడంని కూడా ఒకసారి పిలిస్తే మేడంతో కూడా ఒక్క రెండు మాటలు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. మరి ఇప్పటి వరకు కూడా గాంధీ గారు అంటేనే చాలా మందికి తెలుసు, కానీ అమ్మగారు ఎలా ఉంటారో తెలీదు. మరి మొట్టమొదటిసారిగా మా హిట్ టీవీ ద్వారా చూపిస్తున్నందుకు మేము చాలా 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 సంతోషిస్తున్నాము. మా హిట్ టీవీ ద్వారా మరి గాంధీ గారి వైఫ్ అయినటువంటి అమ్మగారి పేరు నిర్మల. మరి నిర్మలమ్మ గారిని నేను చూపించబోతున్నాను. మన ముందే ఉన్నారు మన హిట్ టీవీ స్టూడియోలో. అమ్మ, మీకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీ ఓపికకి, మీ సహనానికి, మీ సపోర్ట్కి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోయినుంటే సార్ ఇంతమందిని, నిజంగా ఇంతమంది పేషెంట్లకి ఆయన వైద్యం అందేది కాదు. వాస్తవంగా సార్ గురించి మీరు ఏం చెప్తారమ్మా? ఒక్క మాట. సార్ గురించే చెప్పండి. ఈ దేవుడు ఒకరిని కూరుస్తారంటారు చూడండి. ఆయనకున్న ఫాస్ట్కి ఇంకొక ఫాస్ట్గా ఉండే వైఫై ఇవ్వాలి అనుకొని నన్ను ఇచ్చింటారు. నిజంగా అమ్మా, టైం సెకండ్స్తో పాటు కాదు కదా. అసలు నిద్ర లేవటం నుంచి 7:30 అంటే టీ అయిపోవాల్సింది రోజు. అది టైం స్కెడ్యూల్ అనమాట, అంతే. ఆ స్కెడ్యూల్ ఇంట్లో నుంచి హాస్పిటల్కి వెళ్ళేదాకా ఎలా ఉంటది అంటారు ఇంట్లో? అది తెలుసుకో. బిజీ అనమాట, గాలి కూడా పీల్చుకోవడానికి ఉండదు. కరెక్ట్గా టైం ప్రకారం అన్నీ జరిగిపోవాలి అంతే. ఇప్పుడు ఇంకా కొంచెం ఏజ్ వచ్చి మేము 9 o'clock వెళ్తున్నారు, కానీ 8 అంటే చాలు గాంధీ గారు సీట్లో ఉంటారు. అంతే, అక్కడ ఉండాల్సిందే.
ఆ టైం వరకు ఇక్కడ మీరు అన్ని చేయాల్సిందే. చేయాల్సిందే. పాపం ఆయన ఏం అడిగేవాళ్ళు కాదు. నాకు కూడా అనిపిస్తుంది పేషెంట్స్ అక్కడ వెయిట్ చేస్తుంటారు, మా పిల్లలు అరుస్తూ ఉంటారు ఎందుకు అంత తొందర పడుతున్నావు అని. నేనంటే అక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అమ్మ, వాళ్ళు కూడా ఇంజెక్షన్ తీసుకోవాలి కదా, వాళ్ళు వెళ్ళి షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళి ఫుడ్ తినాలి కదా. అయితే ఈ లెక్కన సార్ కంటే పెద్ద డాక్టర్ మీరే. అట్లా ఏం లేదులేండి. నిజమే కదమ్మా, ఎందుకంటే ఇంట్లో మీరు సపోర్ట్ చేసి సార్ను బయటికి పంపిస్తే ఆ టయానికి వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయము, అక్కడ పేషెంట్ల గురించి మీరు ఆలోచించి పంపిస్తున్నారు. వెళ్ళాలి కదండి, అది కదా, ఎందుకంటే సఫర్ అవుతారు. మరి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా అది, ఎందుకంటే సారేమో పరుగులు తీయాలి. పిల్లలు అప్పుడు ఈయన వచ్చేటప్పటికే 11 అయ్యేదండి నైట్. పొద్దున్నే నేను లేచి నా పని చేసుకుంటూ వాళ్ళకి వంట చేసి టిఫిన్ చేసి పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళని చదివించుకుంటూ మా ఆయన లేచి చదివించవచ్చు కదా అనుకునేదాన్ని. పాపం ఎందుకులే రాత్రి కష్టపడినారు కదా, అది నా పని నేను చేసుకోవాలి కదా ఇది అని మళ్ళీ ఇది చేసుకుని. కానీ ఇన్ని సంవత్సరాలు సార్ ట్రీట్మెంట్లో ఎంతోమంది ఆరోగ్యంగా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. దానికి కారణము వెనకాల బ్యాక్ బోన్ మీరున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అంతమంది పేషెంట్లు కూడా, అంతమంది ప్రజలు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారంటే అందులో పాత్రధారులు మీరు ఉన్నారు కాబట్టి. కానీ సార్ హస్తవాసి మంచిది అంటూ ఉంటారు, ఎప్పుడైనా మీరు విన్నారామా? ఇలాగ వస్తూ ఉంటుందా? ఎప్పుడైనా టెంపుల్స్కి వాటికి వెళ్తున్నప్పుడు నేను ఆ ప్రిస్ట్ని అడుగుతాను, ఓకే ఈయన చెయ్యి హస్తవాసి చాలా మంచిదండి, మంచి డాక్టరు, కొంచెం బ్లెస్ చేయండి అని చెప్తాను అనమాట. ఇంకా కొంచెం బాగా ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ఆయన హస్తవాసి బాగుండటానికి అన్నిటికీ ఆయన ఆరోగ్యంగా ఉంటే 10 మంది బతుకుతారు కదా అని ఎప్పుడు అనుకుంటాను నేను. కానీ అది గ్రేట్ కదమ్మా, నిజంగా నేను ఎప్పుడు అదే అనుకుంటాను. మంచిది, ఆయన ట్రీట్మెంట్ మంచిది, కానీ అది కోరుకోవడానికి ఇంట్లో మీరు కోరుకుంటున్నారు. నేను దేవుణ్ణి అడిగితే ఒకటే అడుగుతాను, ఆయనకి ఆరోగ్యం ఇస్తే చాలు 10 మంది బాగుంటారు అని చెప్పి. అందరు ఇలా ఆలోచించే వాళ్ళు ఉండరు, కానీ చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు మరి నేను కూడా చాలా సంతోషం అండి, చాలా సంతోషమే. ప్రజలు మాత్రం చిన్న నిరాశకు గురవుతూ ఉన్నారు మరి, ఎందుకంటే సారు హస్తవాసి మంచిది, సారు ట్రీట్మెంట్ వల్ల ఎంతో మంది హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ మరి ఎవరిని ఇలా తయారు చేయబోతున్నారంటే ఎవరూ లేరని ఒక నిరుత్సాహమైన వార్త చెప్పారు ఇప్పుడు. అంతే, దేవుడు గిఫ్ట్ అండి, అంతే దేవుడు అని అనుకోవాలి. భగవంతుడు ఇస్తాడులేండి, మనమే శాశ్వతం ఏమి కాదు కదా, భగవంతుడు ఇంకో డాక్టర్ ఎవరినో పెడతాడు కదా, అది కూడా సారే నిర్ణయం తీసుకొని పెట్టించాలి. భగవంతుడిని మేము అదే అనుకుంటాం. ఎప్పుడైనా అంటే ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు అక్కడ, మార్నింగ్ ఈవినింగ్ చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎప్పుడైనా మీ మీద ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా మీ మీద చిరాకు కానీ కోపం కానీ పడ్డ క్షణాలు సార్ పర్మిషన్ లేకుండా నేను అడుగుతున్నాను? పర్వాలేదు, తెలుస్తుంది కదా మనకి, అక్కడ పాపం అలసిపోయి వచ్చారు, ఏదో అంటే అంటారులే అనుకొని నేను సర్దుకొని వెళ్ళిపోతారు. హాస్పిటల్ విషయాలు ఎప్పుడైనా పేషెంట్ల గురించి కానీ వాళ్ళ చెప్తుంటారండి, చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అంత లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు కూడా పాపం కొంచెం చూసి అన్ని ఇంజెక్షన్ అవన్నీ ఇచ్చి వాళ్ళు ఫీల్ అయిన హ్యాపీనెస్ ఉంటే ఒక్కొక్కసార్లు నాతో షేర్ చేసుకుంటారు. చివరిగా మరి సార్ ఇంతమందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. గాంధీ గారు చేతులు ఎత్తి నమస్కరించలే అటువంటి వాళ్ళు లేరు అని చెప్పొచ్చు. నిజంగా నిజంగా అదైతే వాస్తవం. అది అంతటి అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి? అది నిజం కదమ్మా, ఎందుకంటే గాంధీ హాస్పిటల్ అనేది వింటూ ఉంటాం, అందరికీ తెలిసిందే. కానీ నెక్స్ట్ గాంధీ అంటే ఇక్కడే సార్నే చూపిస్తూ ఉంటారు. గాంధీ గారు ఇక్కడే కదా యూసుఫ్గూడలో ఉంటారు, చంద్రకాంత్ గాంధీ అదే కదా హాస్పిటల్. నిజంగా మీ సపోర్ట్ వల్లే సారు ఇంతమందికి సారు వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు కాబట్టి అంతమంది పంక్చువాలిటీ 100% మెయింటైన్ చేస్తారు. నిజంగా దానికోసం మీకు ఫస్ట్ నిజంగా చేతులెత్తి నమస్కరించాలి, ఎందుకంటే అంతమంది హ్యాపీగా ఉన్నారు.
అన్ని కుటుంబాలు నిజంగా కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. అవును. దానికి సపోర్ట్గా మీరు నిలబడ్డారు. అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తల్లి. సార్ మీరు చెప్పండి అమ్మగారి గురించి ఒక్క మాట చెప్పండి. మరి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు సపోర్ట్గా ఉన్నారు. ఆ టైంలోనే ఎట్టొకంటే నాకు ముందు టిఫిన్ చేసి పెట్టేసేయాలి. టిఫిన్ చేసి కానీ వెళ్ళలేను నేను మళ్ళీ. లేదంటే అక్కడికి వెళ్ళాలనుకోండి ఇంకా ఆ రోజు మిస్ చేయాలి. అందరికి మీరు డాక్టర్ అయితే మీకు డాక్టర్ అమ్మగారు అంతే కదా సార్. మళ్ళీ నేను వచ్చేటప్పటికి మళ్ళీ రెడీగా ఉండాలి కదా. అది అందుకే మీకు డాక్టర్ అమ్మగారు, మీరు అందరికీ డాక్టర్ కానీ మీకు మాత్రం అమ్మగారే డాక్టర్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత టైంని ఇచ్చారు మంచిగా. ఎందుకంటే మా హిట్ టీవీ వేదికగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికంటే అమ్మగారిని పరిచయం చేశారు మీడియా ముఖ్యంగా, అది చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా చంద్రకాంత్ గాంధీ గారు, తెలియని వాళ్ళు లేరు కానీ చాలామంది ఎక్కడుంది హాస్పిటల్, ఎక్కడ ఉంటారు అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. యూసఫ్ కూడా బస్తీలోనే హాస్పిటల్ ఉంది కాబట్టి సార్ని మరి మీడియా ముఖంగా కూడా చూపించాము. ఖచ్చితంగా ఇక మీదట దిగులు పడే వాళ్ళంతా కూడా, ఎందుకంటే చాలామంది చాలా సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నారు, నయం కాని జబ్బులతో సఫర్ అవుతూ ఉన్నారు. హస్తవాసి మంచిది కదా చూపించుకోవాలని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సార్ అందుబాటులోనే ఉన్నారు. ఇక మీదట ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు, హ్యాపీగా సంతోషంగా ఇక ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.